ఒక్కొక్క సీన్ సూపర్ బ్లాక్ బస్టర్. ఇప్పుడు ఎవరు బాలకృష్ణ తప్ప ఎవరు సాధ్యం కాదు. ఏ1 పిక్చర్ ఈయన తప్ప ఎవరు తీయలేరు ఈ సినిమా. జై బాలయ్య. జై బాలయ్య. బాగుంది. ఫైట్లు కానీ అన్ని సినిమాలో అన్ని అంతా బాగుంది సినిమా. జై బాలయ్య సినిమా బ్లాక్ బాస్టర్. బాగుంది సినిమా, ఎక్సలెంట్, సూపర్ హిట్. తల్లి సెంటిమెంట్ బాగుంది. శివుని గురించి ఇంకా బాగుంది. డైలాగులు పెద్దగా లేవు కానీ సినిమా తల్లి సెంటిమెంట్ బాగుంది. శివుడి గురించి ఇంకా బాగుంది. అంతే. ఫైట్లు బాగున్నాయి. ఫైట్లు పోయేపాటి అంటే బాలకృష్ణ ఇద్దరు ఓరే. దాని గురించి చెప్పాలి. సినిమా సెంటిమెంట్ బాగుంది. హిందుత్వం గురించి చెప్పినాడు దీంట్లో. కొంచెం హిందుత్వం గురించి చెప్పినాడు. మోడీ గురించి చెప్పినారు. మోడీ రేపు అంటే మళ్ళీ రేపు జరిగే ప్రదర్శన గురించి చెప్పినారు. రాజకీయంగా రేపు మళ్ళీ రాబోయే కాలంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తే చూపించాడు. హిందుత్వం అనేది ఉండాలా, ప్రతి మనిషిలో హిందూ అనేవాడు ఉండాలా అని చూపించాడు. ప్రతి మనిషికి మంచి జరగాలని చూపించాడు. బాబు సూపర్ అల్లాడిచ్చాడు. అఖండ హైందవతత్వం గురించి క్లియర్ కట్ గా చూపించాడు. మరో తాండవం చూపించాడు. అంతే. తాండవం ఫస్ట్ హాఫ్ 500 పోయినా సెకండ్ హాఫ్ బోనస్ వచ్చింది. సూపర్. అఖండ అంటే అఖండ 3 తీసినా మనం చూడొచ్చు అటువంటి సినిమా. ఫైట్ కాదు అది, ఇంకా అద్భుతమే. దాన్ని చెప్పనికనే లేదు. తాండవం ఉంది. బాలయ్య కెరీర్లో ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు ఇలాంటి నటన బాలయ్య చేయలేదు. ఈ సినిమాలో చాలా చాలా ఫెంటాస్టిక్ గా చేశాడు. మన సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పాడు. ఇంతవరకు ఎన్టీఆర్ తర్వాత ఇలాంటి పాత్రలు చేయాలంటే బాలయ్యనే. చాలా సూపర్ ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్. ఇండియన్ చరిత్రలో ఇటువంటి సినిమా లేదా మన హిందూ ధర్మం గురించి. బ్లాక్ బస్టర్ మూవీ. జై బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ గారు ఒక పోతులూరు చరిత్ర ఎలా చేశాడో దాన్ని మించిన స్థాయిలో బాలయ్య ఈ సినిమాలో చేశాడు. హిందుత్వం గురించి ఎక్సలెంట్. అసలు ఎవరు కూడా ఇలాంటి పాత్ర చేయలేరు ఇండస్ట్రీలో. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. సూపర్ సూపర్ అయినట్టు కేక డైలాగులు సూపర్ హిట్. చెప్పాల్సిన పనిలా ఈ వయసులో నందమూరి బాలకృష్ణ. జై బాలయ్య. సూపర్ హిట్, డూపర్. ఇటువంటి యాక్షన్ చేసే మొగోడిగా ఉంటాడు, పుట్టలు లేడు. తాండవం మామూలు తాండవం, సూపర్ తాండవం. వెయిటింగ్ ఏమంటే సూపర్ అంటే సూపర్. అమ్మకే మొగుడు బాలయ్య. అలా ఏం లేదన్నా. సినిమాలో ఏముందంటే మనం అఖండ 1 చూసిన తర్వాత అఖండ 2లో ఎక్స్పెక్టేషన్ కొంచెం ఎక్కువ అనుకున్నాం. బట్ కాకపోతే దీంట్లో ఏముందంటే అఖండ 1లో ఉన్నది ఒకటి, అఖండ 2లో ఏముందంటే సనాతన హైందవ ధర్మం అది ఏంది అనేది చాలా మందికి తెలియదు అఖండ తాండవం గురించి. కాకపోతే సనాతన హైందవ ధర్మం గురించి ఎంత గొప్పగా చెప్పినాడంటే, ఒక ముస్లింగా నేను చెప్తున్నా, ఒక ముస్లిమ్స్గా అంటే మన భారతదేశంలో సనాతన హైందవ ధర్మం గురించి మన పాకిస్తాన్ వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, మన భారతదేశాన్ని ఎంతవరకు ఆక్రమించాలో అంతవరకు వాళ్ళు చేసినారు. కాకపోతే మన భారతదేశంలో కాషాయం అనేది భారత ఒక కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, ఒక లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, ఒక హిందువులకు దానికి సంబంధించినది. ఈ సినిమా ఎంత గొప్పగా బోయపాటి చెప్పినాడు అంటే దానికి 100 రెట్లు బోయపాటికి, దాని తర్వాత బాలకృష్ణకి. ఏమి చెప్పినా ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ. మొత్తం ఈ బాలయ్య. సినిమాలో సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. జెన్యున్ చెప్తున్నా, నేను ప్రభాస్ ఫ్యాన్ని. అదో కాకపోతే హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.